ఏసీబీకి ట్రాప్ నుండి త్రుటిలో తప్పించుకుని గోడ దూకి పరారైన ఎస్ఐ ఒకరైతే కుటుంబ కలహాలతో పోలీసులను ఆశ్రయిస్తే చితకబాది ఆత్మహత్యకు కారణమైన మహిళా ఎస్ఐ మరొకరు. గతంలో పనిచేసిన పోలీస్ స్టేషన్లో ఓ కానిస్టేబుల్తో ఉన్న సంబంధంతో బంధువులకు దొరికి దెబ్బలు తిన్న ఎస్ఐ ఇంకొకరు. గడిచిన కొద్ది రోజులుగా జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ తీరు తీవ్ర వివాదాస్పదమవుతూ విమర్శలకు తావిస్తోంది. చిన్న కేసుల్లోనూ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ బడుగు జీవులపై ప్రతాపం చూపిస్తూ వివాదాలకు ఎక్కుతున్నారు జిల్లా పోలీసులు. ఎస్ఐ ర్యాంక్ అధికారుల తీరు జగిత్యాల జిల్లా పోలీస్ శాఖకే కళంకం తీసుకొస్తుంది. ఇటీవల జరిగిన వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం. సెప్టెంబర్ నెలలో కవిత అనే మహిళ కుటుంబ కలహాలతో భర్తపై కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జగిత్యాల పట్టణానికి చెందిన కవిత భర్త బొల్లారపు శివప్రసాద్ ను స్టేషన్ కు పిలిపించింది కోరుట్ల ఎస్ఐ శ్వేత. భార్యతో పాటు కుటుంబ సభ్యుల ముందే శివప్రసాద్ ను దుర్భాషలాడుతూ చితకబాదింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన శివప్రసాద్ నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడి తీవ్ర గాయాలతో గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ క్రమంలో శివప్రసాద్ అక్క ప్రశాంతి గాంధీ ఆసుపత్రి నుండే సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ అన్న మృతికి ఎస్ఐ శ్వేతరే కారణమని పేర్కొంది. దీంతో కేసును సీరియస్ గా తీసుకుని పోలీసులు విచారణ జరిపి అక్టోబర్ 4న శ్వేతను సస్పెండ్ చేశారు. ఇక రాయకల్ పోలీస్ స్టేషన్ తీరు ఇటీవల వివాదాస్పదంగా మారింది. జిల్లాలోనే పెద్ద జ్యూరిడిక్షన్ లో ఉన్న ఈ స్టేషన్ లో వరుసగా 2 నెలల వ్యవధిలో 2 ఎస్ఐలు సస్పెండ్ అవ్వడం పోలీసుల వ్యవహార శైలికి అద్దం పడుతోంది. కొద్ది నెలల క్రితం రాయకల్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన అజయ్ ఇసుక కాంట్రాక్టర్లను లంచం ఇవ్వాలని వేధిస్తుండటంతో సస్పెండ్ అయ్యాడు. స్టేషన్ నుండి విడిచిపెట్టాలంటే లంచం ఇవ్వాల్సిందేనని వేధించగా బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. రాత్రి సమయంలో సహాయకుని ద్వారా డబ్బులు తీసుకునే క్రమంలో ఏసీబీ వాహనాన్ని గుర్తించి పోలీస్ స్టేషన్ గోడ దూకి మరీ పరారయ్యాడు ఎస్ఐ. కొన్ని వారాల పాటు ఏసీబీ గాలించిన ఎస్ఐ అజయ్ పోలీసులకు చిక్కకపోగా ముందస్తు బెయిల్ పొందటం విశేషం. ఇక అజయ్ సస్పెన్షన్ తో బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ అశోక్ 4 నెలలలోపే సస్పెండ్ అయ్యాడు. గతంలో అశోక్ తో పనిచేసిన ఓ మహిళా కానిస్టేబుల్ తో ఉన్న సాహిత్యమే సస్పెన్షన్ కి కారణం. ఎస్ఐ అశోక్ మద్యం మత్తులో సదరు మహిళా కానిస్టేబుల్ ఇంటికి వెళ్లగా ఎప్పటినుంచో అనుమానంతో ఉన్న భర్త బంధువులతో సహా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాదారు. మరుసటి రోజు ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేయగా సీరియస్ గా భావించిన పోలీసులు ఎస్ఐ అశోక్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇలా వరుస ఘటనలు జిల్లా పోలీస్ శాఖకే కళంకంగా మారటం, నిత్యం వివాదాల్లో ఉండటంతో ప్రజల్లో చులకనయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.